పుష్పరాజ్ ని ఇమిటేట్ చేసిన జాన్వీ కపూర్, ఇంట్రెస్టింగ్ గా సుందరకాండ ట్రైలర్, చిత్తూరు పిల్లగా లావణ్య త్రిపాఠి, రావ్ బహదూర్ గా సత్యదేవ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న పరం సుందరి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో రజనీకాంత్, మోహన్ లాల్, అల్లు అర్జున్ ని జాన్వీ ఇమిటేట్ చేసిన సీన్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 29న ఆడియన్స్ ముందుకొస్తోంది. రవితేజ అప్ కమింగ్ మూవీ మాస్ జాతర నుండి విడుదలైన టీజర్ 3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి వస్తోంది. నారా రోహిత్ అప్కమింగ్ మూవీ సుందరకాండ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శ్రీదేవి, విజయ్ కుమార్, వృత్తి వాఘవి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్లో నటిస్తోన్న సతీ లీలావతి నుంచి చిత్తూరు పిల్ల అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు బ్యానర్ లో సత్యదేవ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకి రావ్ బహదూర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సత్యరాజ్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోన్న త్రిభాణాధారి బార్బరిక్ ట్రైలర్ ఈ బుధవారం విడుదల కానుంది. ఉదయ్ భాను కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. రష్మిక మందన తన పర్ఫ్యూమ్ బిజినెస్ ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపింది. ఈ గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్న బన్నీ రష్మిక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సక్సెస్ కావాలని విష్ చేశారు. ప్రెసెంట్ ఈ ఫోటోల్ని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. పరదా మూవీ ప్రమోషన్స్ లో టిల్లు స్క్వేర్ లోని తన రోల్ పై స్పందించారు అనుపమ పరమేశ్వరన్. ఆ రోల్ తన అభిమానులకి నచ్చలేదని, తాను కూడా ఆ క్యారెక్టర్ చేసే టైంలో కంఫర్ట్ గా లేనని చెప్పారు. ప్రస్తుతం అనుపమ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.